ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూన్ మొదటి పక్షం గురించి, అంటే జూన్ 1 నుంచి 15 వరకు జరుగు రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ద్వాదశ రాశి ఫలితాలు. మనము ఈ యొక్క ఛానల్లో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ కలవారు వీటిల్లో కూడా మీరు ప్రావీణ్యాన్ని పొందగలరని ఆశిస్తూ, కన్యా రాశిలో తీసుకున్నట్లయితే ఈ యొక్క హస్త నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్త 4, చిత్త 2 పాదాలు. కన్యా రాశి వారికి చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే పీరియడ్ దగ్గర పడ్డది. మీకు చతుర్థాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు దశమ స్థానంలోకి వచ్చారు. అంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది 2 కేంద్రాధిపత్యాలు వచ్చాయి. 2 కేంద్రాధిపత్యాలతోటి 3వ కేంద్రంలో ఆయన ఉన్నారన్నమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. మీ జీవితం, పర్సనల్ లైఫ్ బాగుంటుంది. అలాగే జీవిత భాగస్వామితో మీకు వచ్చే సహకారం కూడా చాలా బాగుంటుంది. సొసైటీలో ఫేమ్ పెరుగుతుంది. మాతృస్థానంతో అవినాభావ సంబంధం ఉంటుంది. అలాగే కొంచెం కళలకు సంబంధించినటువంటి పాయింట్లలో ఉన్నవారికి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు మీ యొక్క 5వ ఇంటధిపతి అయినటువంటి శని, 6వ ఇంటధిపతి అయినటువంటి శని 7 కేంద్ర స్థానంలోకి వెళ్ళి మీ రాశిని చూస్తారు. కాబట్టి అది కూడా మీకు శత్రు రుణ రోగ విజయం కలిగి చక్కగా బాగుంటుంది. పిల్లలకు మంచి అన్నీ సమకూరుస్తారు. పిల్లల బాధ్యతలు నెరవేర్చుకుంటారు. ఒక ప్లేస్ ఏర్పడుతుంది మీకు ఈ విషయంలో. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మీకు 6వ తేదీ వరకు కూడాను లాభస్థానంలో ఉంటారు కర్కాటక రాశిలో. అంతవరకు చాలా వరకు మంచి జరుగుతుంది. కాకపోతే కొంత నీరసం జరుగుతుంది. ఆరోగ్యంలో నీరసంగా ఉన్నట్లు అనిపించటం. తృతీయాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి కుజుడు వచ్చేసి మీకు ఇలాంటి ఫలితాలు 6 వరకు కూడా ఇస్తాడు. నీచలో ఉన్నాడు కాబట్టి తర్వాత వ్యయంలోకి వస్తారు. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, ఏదైనా ఏ ప్లానెట్ అయినా 6, 8, 12 స్థానాధిపతులు ఒకరి రాశిలో ఒకరు ఉంటే యోగిస్తారని. అష్టమాధిపతి అయినటువంటి కుజుడు మీకు సింహంలో వ్యయంలోకి రావడం అన్నది చాలా శుభ సూచకం. మీకు యొక్క సిస్టర్స్, బ్రదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతోటి ఉన్న గ్యాప్స్ అన్నీ కూడా కొలిక్కి వస్తాయి. మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే కొంత మీరు ఈ యొక్క ఐరన్ కొంచెం మంచి కావాల్సిన, ఎలా చెప్పాలంటే ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి వృత్తులు, గృహ అలంకరణ, అలాగే కొన్ని బిజినెస్లు నిర్మించడం, ఇవి ఒక ఆర్కిటెక్చర్, అలాగే ఇంటీరియర్ డిజైన్స్ బిజినెస్ చేసే వరకు చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్స్ రంగం మీకు పడదు, వీటిల్లో మాత్రం బాగుంటుంది. కన్స్ట్రక్షన్స్ అనేది మీకు కుజుడు ఖచ్చితంగా మొత్తం సింహంలోకి వచ్చాడు అనుకోండి 6 తర్వాత, అప్పటి నుంచి కొంచెం మంచి జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా మీకంటూ ఆరోగ్యం బాగుంటుంది. పక్షం రోజుల నుంచి జీవితంలో మంచి మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యయస్థానంలోకి కేతు వచ్చాడు. తద్మూలకంగా మీకు ఏమవుతుందంటే జీవితంలో చాలా వరకు నేర్చుకుంటారు. ఏది నిజం, ఏది సత్యం, దైవభక్తి పెరుగుతుంది. అనుకోకుండా చాలా వరకు మంచి పనులన్నీ మీకు మీరు టకాటకా చేసుకోవడానికి భగవంతుడు ఒక మార్గం చూపుతాడు. అప్పుల భారం నుంచి మీరు తొలగిపోయే అవకాశం ఉంది. మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే మీకు 8వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు వచ్చేసి మీకు ద్వితీయాధిపతి, అలాగే భాగ్యాధిపతి. ఈయన వచ్చేసి మీకు 8th హౌస్లో ఉండడం అన్నది కొంత ఇబ్బంది ఈ పక్షంలో. అలాగే తర్వాత ఈయన కొంత మీకు 29వ తేదీ, అంటే ఈ మాసం మొత్తం కూడాను వెయిట్ చేయాల్సి వస్తుంది, జూన్ మొత్తం కూడాను. తర్వాత మీకు శుక్రుడు వృషభంలోకి వస్తాడు. వృషభంలోకి అంటే మీకు 9th హౌస్ అవుతుంది. అంతవరకు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ యొక్క కన్యా రాశి వారికి, కన్యా లగ్నం వారికి. ఈ విధంగా తీసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మీకు మంచి జరగటానికి బృహస్పతి, శని ఈ ఫేవరబుల్గా ఉన్నాయి.
బిజినెస్ కలిసి వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, సోషల్ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. మీకంటూ ఒక ప్లేస్ వేసుకోవటానికి మంచి మంచి అనుభవాలు మీకు లభించడం కోసం, జీవితంలో మంచి అడుగులు వేయడం కోసం మీ పిల్లలు మీకు సహకరిస్తారు. తద్మూలకంగా వాళ్ళ ద్వారా మీకు మంచి అభివృద్ధి, ఆనందం కలుగుతుంది. ఫ్రెండ్ సర్కిల్లో కూడా మీకంటూ మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. వారితో కూడా మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ప్లేస్ చేంజ్మెంట్ కూడా ఈ అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుంది.